దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. అందుకనే చూడండి, యోబు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనంలో మనకి అక్కడ ఒక మాట కనిపిస్తుందండి. అదండి, మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. మరుగు స్థానము నుండి తుఫాను వచ్చి, మరుగు స్థానం అంటే అర్థం మనకు తెలియని ప్రదేశం అండి. మనం చూసినట్లయితే చక్కగా న్యూస్లో చూపిస్తూ ఉన్నాడు. ఆ తుఫాను ఎలా బయలుదేరుతుందండి, ఒక కన్నులా కనిపించి దాని చుట్టూ ఇది కన్నులా ఉందండి. దాని చుట్టూ తెల్లని గుడ్డి ఏ విధంగా ఉంటుందో ఆ కన్నులాగా లోయ ఎలా ఉంది, చుట్టూ తెల్ల నురుగు ఉంది. అది మరుగు స్థానం అంటే మనుష్యులు గుర్తించలేనటువంటి ప్రదేశాలలో తుఫాను బయలువెళ్తుందండి.